అనగానే తొందరగా వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మళ్ళీ వస్తా. హరీష్ రావు నిద్రపోయే పరిస్థితి లేదు, ఇంటికి పంపించే వరకు ఎంజాయ్ చేసిండు. ఎన్నో సంవత్సరాలు అపోజిషన్లున్నా అపోజిషన్ లీడర్లను అందరినీ మేనేజ్ చేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిండు కాబట్టి ఆయనకి ఇంటికి పంపించే వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. మైనంపల్లి హనుమంతరావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన కాబట్టి నేను కూడా నిద్రపోను, ఆయన నిద్రపోనియా, ఇలా సిద్దిపేటలో మా సోదరుల మంది కూడా నిద్రపోనియా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఎందుకంటే ఇలా కొంతమంది ఆకురౌడీలు ఉన్నారు, నేను మిమ్మల్ని అంటే యూట్యూబ్ వాళ్ళని జాగ్రత్త అని చెప్తా ఉన్నా. చాలా ఓవర్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, మీడియా పరువు తీస్తున్నారు. బిడ్డ నీకు ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, ఇంకొకసారి మీడియా అంటే నాకు చాలా గౌరవం. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి మీడియా పరువు తీస్తుండ్రు, ఆ ఆకురౌడీలకు చెప్తా ఉన్నా. బిడ్డ నా సంగతి నీకు తెలియదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మైనంపల్లి ఏందో నీకు చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలా, దొరల పాలన సిద్దిపేట ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు వారి మొట్టమొదటి సైకిల్ అన్నుండనా స్కూటర్ అన్నుండనా అడుగుతా ఉన్నా. మరి ఏ విధంగా ఉండే ఇవాళ ఏ విధంగా తయారయ్యారు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని నిద్రపోయే పరిస్థితి లేదు కాబట్టి నేను నిద్రపోను, వాళ్ళని నిద్రపోనియా. ఇంకొకటి, ఈరోజు అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి, అరే నీకు రూల్స్ తెలుసా? నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజీనామా చేసిన. స్పీకర్ ప్రొఫామాలో స్పీకర్ కు తిరుపతికి వెళ్ళి నేను స్పీకర్ కు రాజీనామా ఇచ్చిన. అది తెలియదా స్పీకర్ ప్రొఫామాలు ఇవ్వాలని? ఆడ అమరవీర స్తూపానికి మచ్చ తెచ్చిన ఘనత హరీష్ రావు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, ఆ రోజు నేను చెప్పిన అమరవీర కుటుంబాలకు ఇస్తాము, నేను రాజీనామా చేస్తున్నా, దమ్ముంటే రాజీనామా చేయి, అమరవీర కుటుంబాలకు నా సీటు కూడా ఇస్తా, నీ సీటు కూడా ఇవ్వంటే సప్పుడు లేలే. 2-3 నెలలు ఆగిన, 2-3 నెలలు ఆగినాక ఈయన నా ముందుకు రాలే. ఇవాళ అదే పరిస్థితి ఉంటది. కాసుకో బిడ్డ, రేవంత్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు, ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15 నాడు రైతులకు ఏదైతే రుణమాఫీ అన్నాడో 100కి 100 రూపాయలు చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి హరీష్ రావు చెప్తా ఉన్నా, కాసుకో, మీరు మామ ఇద్దరు రాజీనామా చేయండి, నేను రేవంత్ అన్న పోటీ చేస్తాం, గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొనుగోట్లు చేయించి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు బాగా సంపాదించిన బిడ్డ, మళ్ళా 5 ఏళ్ల వరకు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాం. మళ్ళా మొదటి ఏడికెళ్ళి ప్రారంభమైనవో ఆడికి తెచ్చే వరకు మిమ్మల్ని నిద్రపోనియా మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా వీడికెళ్ళి హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి గమనించాల, మాటలు మస్తు మాట్లాడొచ్చు, మేము మాటల మనుషులము కాదు, చేతల్లో చూయిస్తామని చెప్పి కూడా మా తడాకా చూయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఓన్లీ ఏదైతే హరీష్ రావు అమరవీర స్తూపం దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రం ఇచ్చిండో, అమరవీర స్తూపానికి మద్దతు ఇచ్చిన ఘనత ఈ హరీష్ రావు దక్కింది. ఏదైనా స్పీకర్ ప్రొఫామాలో స్పీకర్ కి ఇవ్వాలి రాజీనామా. ఈ డ్రామాలు చాలు. ఆయన అగ్గిపెట్ట దొరకలేదని చెప్పి మీరు ఎంతమంది ప్రాణాలు తీసిండ్రో ప్రజలు మొత్తం 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆ రోజు మేమందరినీ పంపిస్తాం, అది చేస్తామని చెప్పి తెలంగాణ రాగానే సోనియా గాంధీ గారికి, మా తల్లికి ఏ విధంగా ఆ పాపం ముట్టిగా పోదు, పాపం పండింది మీకు, అందుకే ప్రభుత్వం ఇంత ఈ 120 రోజులలో ఇంత తొందరగా పడిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పి మీడియా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా.
ఇంత తొందరగా అంటే వాళ్ళు చేసుకున్న పాపమే వాళ్ళకి అగ్గిపెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ప్రభుత్వం వచ్చి 120 రోజులైంది. 120 రోజులలో 5 పథకాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఒక్క పథకం లేదా? చేతగాదా? వీరేమో మొగోళ్ళు మొత్తం రాష్ట్రం అంతా అప్పులు చేసిర్రు, ప్రభుత్వ భూములు అమ్మేసిండ్రు, కోట్ల బోర్డు భూములు అమ్మిండ్రు, అసైన్మెంట్ భూములకు పట్టా పాస్బుక్లు ఇప్పించిండ్రు బెనామీల పేర్ల మీద. వక్ బోర్డు 55,000 ఎకరాలకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రు, లక్షల కోట్లు సహా. అదే కాకుండా లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, ఇంట్లోకి వెళ్ళి పెట్టినట్టు ఫీల్ అవుతుండ్రు. అదే కాకుండా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇంకేం కావాలి బిడ్డ? మేము 120 రోజుల్లో 5 పథకాలు 6 పథకాలు మాట ఇచ్చినాం. అదే కాకుండా అందరికీ అండగా ఉంటాం. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తాం. రేవంత్ అన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం అందరం కూడా గమనించినాం. ఎన్నోసార్లు జైలు పాలైండు, కూతురు పెళ్లికి కూడా సుఖంగా పెళ్లి చేయనియలే మీరు. ఇవన్నీ కూడా పాపం తలుగుతుంది, పాపం పండింది మీకు. మేము మిమ్మల్ని నిద్ర పోనీయము. మళ్ళీ ఎన్నికల్లో మేము అడగకుండానే మీరు ఓట్లు వేసే విధంగా రేవంత్ అన్నతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళము, మా కొండా సురేఖక్క, మేము నీలం మధు, 100కి 100 రూపాయలు. నీలం మధు గారు తల్లిదండ్రులు లేని బిడ్డ, బీసీ బిడ్డ. ఇలా 2 ఫార్వర్డ్ క్లాస్ ఉన్నారు. బీసీలు మన సత్తా చూపించలేదా? నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి చూపించండి. ఫార్వర్డ్ క్లాస్ లో మేము అంచెలు ఎదిగినాం, అందరం ఎదిగినాం. కేసీఆర్ గారు ఎదిగిండ్రు, అందరు ఇంకా వేరే వాళ్ళు ఎదిగిండ్రు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిండ్రు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం కూడా భారతీయులమే, అన్నదమ్ముల్లా ముందుకు పోదాం. కానీ ఒక బీసీ వ్యక్తికి ఇవాళ ఎందుకంటే రిప్రజెంటేషన్ లేదు మాకు. ఒకటే మెదక్ ఒకటే గెలిపించిండ్రు, ఇతన్ని గెలిపిస్తే ఇంకా 6 నియోజకవర్గాలకు అండగా ఉంటాడు నా బీసీ బిడ్డ. తల్లిదండ్రులు లేని బిడ్డ, మీరే తల్లిదండ్రులు అంటే మీరు ఇంకోటి పొరపాటుగా అపార్థం చేసుకోవద్దు. బీసీ బిడ్డలను యూనిటీగా అమ్మంటున్నా, ఫార్వర్డ్ క్లాసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి చేతులెత్తి అందరికి ప్రార్థిస్తా ఉన్నా, ఒక్కసారి బీసీ బిడ్డకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 నియోజకవర్గాల్లో రిప్రజెంటేషన్ లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది మనది. ఇలా పనులు కావాలంటే ఒక నీలం మదన్నని గెలిపింది. 6 నియోజకవర్గాలు సిద్దిపేట ఎట్లుంటుందో మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఆ విధంగా తయారు చేస్తామని చెప్పి కూడా మరి రేవంత్ అన్న చెప్పమనని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా ఫైర్ బ్రాండ్ అక్క కొండా సురేఖక్క నాయకత్వం, కొండా సురేఖక్క నాయకత్వం.